వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ నెల 9వ తేదీన జరగబోయే తెప్పోత్సవానికి అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో భద్రాద్రి ఆర్టీఓ దామోదరరావు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, రామాలయం ఈవో రమాదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రరాజు, సిఐలు సంజీవరావు, నాగరాజు రెడ్డి, ఇరిగేషన్ డిఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లోపలికి ఇదే అటు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు దిగకుండా కదా స్టెప్స్ ఆఫ్ మాస్ తీసేసే గోబీ అని మొదలు ఈరోజు ఇక్కడ విశ్వవాహనానికి సంబంధించింది ట్రయల్ రన్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. టెంపుల్ ఈవో గారు అలాంగ్ విత్ ఏఎస్పీ గారితో ఇక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అంశవాహనాన్ని కూడా ఇక్కడ మనం ముక్కోటి రోజు 9వ తారీఖు జరిగేటువంటి తెప్పోత్సవానికి సంబంధించినటువంటి ఫైర్ రౌండ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆ విధంగానే ముందు ఒకసారి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ట్రయల్ రన్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. సార్ అన్నీ కూడా పరిశీలించి ఇక్కడ ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా మళ్ళీ అక్కడ సంబంధిత అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా 6వ తారీఖు వరకు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ఒకసారి అధికారులు వాళ్ళందరినీ కూడా పర్సనల్గా మాట్లాడి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుతూ